సాధారణంగా మనుషులకు వారంలో ఒక రోజు సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఆ గ్రామంలో పశువులకు కూడా ఒక రోజు సెలవు దినంగా ప్రకటించుకున్నారు గ్రామస్తులు. ఈ వింత ఆచారం చాలా కాలంగా కొనసాగుతుంది. ఇంతకు ఆ గ్రామం ఏది? ఎందుకు ఈ రకమైన వింత ఆచారాన్ని అమల్లోకి తెచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా అలహరి మండలం విరుపాపురం గ్రామంలో ఈ వింత ఆచారానికి శ్రీకారం చుట్టారు గ్రామస్తులు. పాడితో పాటు పంటలు పండించేందుకు ఉపయోగపడే పశువులకు ఒకరోజు సెలవు దినంగా ప్రకటించారు ఈ గ్రామస్తులు. నిత్యం దుక్కిదిన్నే పశువులకు ఈ విధంగా విశ్రాంతి కల్పించడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. అలహరివి మండలం విరుపాపురం గ్రామంలో కొలువైన బోలా గొట్టేశ్వర స్వామి ఒకానొక రోజు ఓ భూస్వామి కలలో కనిపించి పొలం తనకు వదిలి పక్కకు వెళ్లాలని చెప్పాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అలా పక్కకు వెళ్లిన సమయంలో పాలలో నుంచి బోలా గొట్టేశ్వర స్వామి ఉద్భవించినట్లు అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. అలా ఉద్భవించిన స్వామికి ఆలయం నిర్మించినట్లు కొందరు చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా అతి పురాతనమైన ఆలయం నేటికి కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువుదీరిన ఈశ్వరుడి వాహనం వృషభం కావున ప్రతి సోమవారం ఆ గ్రామంలోని ఎద్దులకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆ గ్రామంలోని పశువులను ఉదయమే చెరువు దగ్గరకు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయిస్తారు. ఆ తరువాత నేరుగా బోలా గొట్టేశ్వర స్వామి ఆలయం దగ్గరకు తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అలా పూజలు చేసిన వృషభాలను ఇంటికి తోలుకొని పోయి పెరట్లో కట్టేస్తారు. ఏరువాక ప్రారంభమై విత్తు నాటే సమయంలో కూడా పశువులకు విశ్రాంతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఎంత అత్యవసరమైనప్పటికీ కాడి కట్టి ఎద్దులతో వ్యవసాయం చేయనియరు. ఈ ఆచారం అనాదిగా వస్తున్నట్లు చెబుతున్నారు స్థానికులు. ప్రతి సోమవారం ఎద్దులకు పూజలు చేయడం వల్ల గాలి, కుంటి వ్యాధి, చీడలు, ఇతర వ్యాధులు పశువులకు దరిచేరవని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. సాధారణంగా బడికి, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే వారికి ఆదివారం సెలవు దినం కావడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ విరుపాపురం గ్రామంలో ఎద్దులకు సోమవారం సెలవు దినం ప్రకటించడం వింతగా మారింది. దీనికి కారణం స్థానికంగా వెలసిన బోలా గొట్టేశ్వర స్వామిపై గ్రామస్తులకు ఉన్న భక్తి, విశ్వాసమే అని చెబుతున్నారు స్థానికులు. అలహరి మండలం ఆలూరు తాలూకా మా ఊర్లో పెద్ద దేవస్థానం అంటే పొడవోటి బసవేశ్వర దేవస్థానం ఉంది. ప్రతి సోమవారం ఎద్దులకి స్నానం చేసి దేవుని దగ్గర తీసుకుపోయి దేవుని టెంకాయ కొట్టుకొని వస్తున్నాము. అది ఏం పని చేసిందంటే మా ఎద్దులకి, మా పశువులకి గాలి సోక కానీ, గుంటు వ్యాధి కానీ జరగకుండా దేవుడు చల్లగా చూసుకొని వస్తున్నాడు. మా ఊర్లో బోలగొట్టు బసవేశ్వర పురాతనమైన దేవస్థానం ఉంది. సోమవారము మేము ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా, ఎంత ఇష్టం ఉన్నా, ఎలాంటి పరిస్థితులైనా మేము గెడెం కట్టము. ఎద్దులకి ఏం పని చెప్పము. ఆ రోజు మాత్రం ఆదివారం సెలవు ఎలా ఉంటుందో పిల్లలకి, మా ఎద్దులకు కూడా అలాగే సెలవు ఉంటుంది. బోలగొట్టు బసవేశ్వర స్వామి మాకు అప్పటికి మా తాతలు ముత్తాతల వరకు ఏం నడిచిందో తెలియదు. మాది చిన్న వయసు. అప్పుడు ముత్తాతల నుంచి ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి మేము ఎప్పుడూ సోమవారము ఎద్దులు మాత్రం దున్నలేదు, ఎప్పటికీ గెడెం కట్టలేము. యాక్చువల్లీ మా ఊర్లో ప్రతి సోమవారం అనేది ఎద్దులకు సెలవు. ఎందుకంటే తరతరాల కోసం ఆచారం. ప్రతి సోమవారం పొద్దున్నే లేచి ఎద్దులకు స్నానాలు చేపించి పూజలు చేసి ప్రతి ఇంటి నుండి దేవుడికి దర్శించుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పటి ఆచారం కాదు, మా తాతల నుండి ముత్తాతల నుండి వస్తున్న ఆచారం ఇది. For more videos like this, subscribe Big TV channel.